నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్డీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 26వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు. జనవరి 9న ఓబీసీ నేస్తం కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సీఎం జగన్. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టులు. అనారోగ్యం, వర్గ పోరాటాలు భరించలేక లొంగిపోయామని వెల్లడి. అమలాపురంలో అట్టహాసంగా ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినీ తారలు నిధి అగ్రవాల్, రీతు వర్గల్. బీచ్ రోడ్లో అబ్బురపరిచిన ఎన్డీఆర్ఎఫ్ మాక్ ఎక్సర్సైజ్. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సేవలందించేందుకు సిద్ధమన్న డిప్యూటీ కమాండెంట్ చౌబే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కీలక ఉపన్యాసం చేశారు. చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడిందని సీఎం ఎద్దేవా చేశారు. బాబు కోసం బీఎస్సీ భేటీని కూడా ఆలస్యం చేశామని అయినా రాలేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శాసనసభలో ప్రకటించారు. శాసనసభలో అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ తమ్మినేని సీతారాం అధ్యక్షతన ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన అజీజ్, మాజీ ఎమ్మెల్యేలు రామిరెడ్డి, కృష్ణమూర్తి, రంగనాయకులు వెంకయ్య, వంకా శ్రీనివాసరావులకు ఏపీ అసెంబ్లీ సంతాపం ప్రకటించింది. అనంతరం బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా ప్రమాణ స్వీకారంతో అసెంబ్లీ మొదలైంది. సమావేశాలు ప్రారంభమైన వెంటనే పెట్రోల్ ధరలపై టీడీపీ ఇచ్చిన ముసాయిదా తీర్మానాన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించారు. దీంతో టీడీపీ నిరసన వ్యక్తం చేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా పెట్రోల్ భారం రాష్ట్ర ప్రజలపై ఉందని టీడీపీ నేతలు నినాదాలు చేపట్టారు. సంతాప తీర్మానం తర్వాత సభ వాయిదా పడింది. ఇటు మండలిలో కూడా 7 విద్యాసంస్థల సమస్యపై చర్చకు టీడీపీ పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో మండలి చైర్మన్ వాయిదా తీర్మానాన్ని తిరస్కరించడంతో టీడీపీ వాకౌట్ చేసింది. చంద్రబాబుపై కుప్పం ఎఫెక్ట్ పడిందని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన సమావేశంలో కనిపించకపోవడంతో ఆయన కోసం బీఎస్సీ భేటీని కూడా ఆలస్యం చేశామని సీఎం అన్నారు. అయినప్పటికీ ఆయన రాలేదని, బహుశా కుప్పం ఎఫెక్ట్ పడి ఉంటుందని సీఎం తెలిపారు. ఆయనేమో ఇక్కడే ఉన్నాడు, వచ్చేస్తారు చంద్రబాబు గారు అని అన్నాడు. బట్ బాగా డిలే చేసినా కూడా ఆయన అయితే రావలేదు. మరి ఆయనకున్న కష్టం ఏమిటో, మరి ఇక్కడ ఉన్నాడో లేదో నాకైతే తెలియదు అధ్యక్ష. అధ్యక్ష, బహుశా మా వాళ్ళందరూ అయితే కుప్పంలో కాస్త కుప్పం ఎఫెక్ట్ అని చెప్పి అంటా ఉన్నారు. బట్ మొత్తానికైతే కనిపించలేదు అధ్యక్ష. ఈ నెల 26వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఎస్సీ నిర్ణయం తీసుకుంది. శాసనసభ స్పీకర్ సీతారాం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి సీఎం జగన్, మంత్రులు బుగ్గన, అనిల్ కుమార్, కన్నబాబు, చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి, అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడులు హాజరయ్యారు. మావోయిస్టు పార్టీ పెద్దబయలు ఏరియా కమిటీకి చెందిన 2 మహిళా సభ్యులు జిల్లా ఎస్పీ బి కృష్ణారావు ఎదుట లొంగిపోయారు. ఎస్పీ కార్యాలయంలో వీరిని మీడియా ముందు హాజరుపరిచి లొంగిపోవడానికి గల కారణాలను వివరించారు. విశాఖ జిల్లా చింతపల్లి మండలం కుడుముసారి పంచాయతీ కోటగున్నాల గ్రామానికి చెందిన తాబేలు సీత అలియాస్ నిర్మల, పాంగి లక్ష్మి అలియాస్ శైలులు ఎస్పీ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీకి చెందిన సుధీర్, అతని అనుచరులు గ్రామాలకు విచ్చేసి సభలు సమావేశాలు పెట్టి వీరు ఆకర్షితులయ్యేలా చేశారని ఎస్పీ కృష్ణారావు చెప్పారు. వీరిద్దరూ మావోయిస్టు పార్టీ పెద్ద బయలుదాడుల్లో కీలక సభ్యులుగా వ్యవహరించడంతో పాటు హత్యలు, మందు పాత్రలు పేల్చిన ఘటనలు, కిడ్నాప్, ఫైరింగ్ వంటి సంఘటనల్లో పాల్గొన్నారని తెలిపారు. విశాఖపట్నం రూరల్ జిల్లా పోలీస్ ఎదుట 2 దళ సభ్యులు పెద్దబయలు ఏరియా కమిటీ చెందిన వాళ్ళు మన ముందు లొంగిపోవడం జరుగుతూ ఉంది. సో వీళ్ళిద్దరూ కూడా ఒకరు 2017, ఒకరు 2018, అంటే దాదాపుగా 3-4 ఏళ్ళు వరకు దళంలో పనిచేసి ఈరోజు మన ముందు లొంగిపోవడం జరిగింది. దాన్ని ఒక మంచి నిర్ణయంగా భావిస్తూ వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని మనం హర్షిస్తున్నాం. సో వీళ్ళలో తాంబేలు సీత అలియాస్ నిర్మల, ఈమె 2018లో దళంలోకి చేరడం జరిగింది. ఈమె దాదాపుగా 3 ఏళ్ళు దళంలో పనిచేస్తూ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ పనిచేస్తూ ఉన్నారు. ఈమె అప్పుడులో సుధీర్, అశోక్ వీళ్ళ ఒక ప్రోద్బలంతో ఈమె దళంలోకి చేరడం జరిగింది. తర్వాత ఆమె ఈ 3 ఏళ్ళలో చూసుకున్నట్లయితే 2 మర్డర్స్, 2 బ్లాస్టింగ్స్, కిడ్నాప్ ఇన్సిడెంట్స్ ఒక 2 వీటిలో పాల్గొన్నారు. అయితే ఈ మధ్యకాలంలో కొంచెం అనారోగ్యం, అలాగే పార్టీలో కూడా కొంత అంతర్గత విభేదాలు,
కొంత సీనియర్ క్యాడర్స్ దగ్గర నుంచి కొంత సరైన సపోర్ట్ కానీ ఒక సరైన లీడర్షిప్ లేకపోవడం వల్ల ఇలాంటి కొన్ని కారణాలు, అలాగే రీసెంట్ టైమ్స్లో జరిగిన ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్, సరెండర్స్, పబ్లిక్ నుంచి ఎలాంటి సపోర్ట్ లేకపోవడం కూడా మావోయిస్ట్ పార్టీకి రిక్రూట్మెంట్ లేకపోవడం, ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు సరెండర్ అవ్వడం జరిగింది. అలాగే మనకి మరొకరు పాంగి లచ్చి అలియాస్ శైలు, ఈమె కుడుంసరి పంచాయత్ తాటిడౌలు విలేజ్కి చెందిన వాళ్ళు. ఈమె 2017లో పార్టీలోకి చేరారు. అయితే స్టార్టింగ్లో 6 నెలలు మిలిషియాగా పనిచేసి తర్వాత దళ సభ్యత్వం తీసుకున్నారు. ఈ 4 ఏళ్ళలో కూడా ఈమె దాదాపుగా ఒక 2 మర్డర్స్, 4 ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో పార్టిసిపేట్ చేశారు. అలాగే ఈమె కూడా చేరడానికి ముఖ్యమైన కారణం అప్పుడులో ఈ మావోయిస్ట్ యొక్క పాటలు, ఈ మాటలకి ఆకర్షితురాలై జాయిన్ అవ్వడం జరిగింది. కాకపోతే ఈ 4 ఏళ్ళలో ఆమెకి కొంత ఆ పార్టీలో కొంత విభేదాలు రావడం, అలాగే అనుకున్నంత ఈ డిసల్యూషన్మెంట్ ఇవన్నీ కూడా ఉండడం వలన మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఉండాలి అనే ఒక కోరిక, పబ్లిక్ నుంచి కూడా పెద్దగా సపోర్ట్ లేకపోవడం, ఈ అన్ని కారణాల వల్ల ఈమె కూడా పార్టీ నుంచి బయటకు వచ్చి ప్రశాంతంగా ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయాలనే ఆలోచనతో బయటకు వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరు కూడా తీసుకున్న ఒక మంచి నిర్ణయాన్ని అందరం కూడా హర్షిస్తున్నాం. అలాగే వీళ్ళకి రావాల్సిన అన్ని బెనిఫిట్స్, సౌకర్యాలన్నీ కూడా గవర్నమెంట్ తరపు నుంచి సరెండర్ పాలసీ ప్రకారంగా ఇచ్చేటట్టు త్వరగా పూర్తిగా సహకారం అందిస్తాం. ఈ నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నాం. అనారోగ్యం, మావోయిస్టు పార్టీలో అంతర్గత విభేదాలు, సరైన నాయకత్వం లేకపోవడం, ప్రజల నుంచి మావోలకు మద్దతు లేకపోవడం వంటి కారణాలతో తాము లొంగిపోతున్నట్లు తాబేలు సీత తెలిపారు. అలాగే అభివృద్ధిని కూడా అడ్డుకోవడంతో తాము జనజీవన స్రవంతిలో కలిసేందుకు లొంగిపోయామని చెప్పారు. మాకు సరిగా మందులు అందుబాటులో ఉండేవి కాదు. కరోనా టైంలో కూడా మాకు అసలు ఏమి అందుబాటులో లేదు. అలా మామూలుగానే తిరిగి అలాంటివి ఏమీ లేదు సార్. ఇప్పుడు మీరు జనశ్రవంతిలో వచ్చారు కదమ్మా, మీరు ఏంటి ఎలా బ్రతుకుతాం అనుకుంటున్నారు? అంటే మాకు ప్రభుత్వం ఏమైనా అందజేస్తుందేమని ఆలోచిస్తాం. వ్యవసాయం చేసుకుంటాం. 9th వీరిద్దరిపైన ₹1,00,000 చొప్పున రివార్డు ఉంది. వీరికి ఆ నగదును అందజేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో సిఆర్పీఎఫ్ 198 బెటాలియన్ కమాండెంట్ రవీంద్ర కుమార్ చంద్, 234 బెటాలియన్ కమాండెంట్ సంజీవ్ కుమార్ ద్వివేదులు పాల్గొన్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నైకు సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలకు చిత్తూరు జిల్లా అతలాకుతలమవుతోంది. నైరుతి బంగాళాఖాతంలో చెన్నైకు ఆగ్నేయంగా వాయుగుండం కేంద్రీకృతమైంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ శుక్రవారం నాటికి తమిళనాడు, కోస్తా సమీపంలో తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాయలసీమలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిని భారీ వర్షం ముంచెత్తుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారం విద్యా సంస్థలకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. తిరుమలలో కురుస్తున్న భారీ వర్షాలకు అలిపిరి నడక మార్గం నీటి ప్రవాహం జలపాతంలా కనిపిస్తోంది. దీంతో ఈ మార్గంలో భక్తులకు అనుమతిని టీటీడీ నిలిపివేసింది. కొండపై నుంచి వస్తున్న నీటితో కపిలేశ్వర ఆలయం వద్ద ఉధృతంగా నీరు ప్రవహిస్తోంది. తిరుమలగిరిలో భారీ వర్షాలకు రిజర్వాయర్లన్నీ నిండుకుండల్లా మారాయి. చిత్తూరు జిల్లాలో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రేణిగుంట విమానాశ్రయంలో విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం అనుకూలించక విమానాలు తిరిగి హైదరాబాద్కు వెళ్లిపోయాయి. రాయలసీమ జిల్లాల్లో పంట పొలాలకు తీవ్ర నష్టం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. యారాడ బీచ్ లో విద్యార్థి గల్లంతయ్యాడు. 1 టౌన్ కొత్తరోడ్కు చెందిన నొల్లి వినయ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. స్నేహితులతో కలిసి యారాడ బీచ్ కు వెళ్లాడు. సముద్రంలో స్నానం చేస్తుండగా కెరటాల తాకిడికి గల్లంతయ్యాడు. న్యూపోర్టు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. అమలాపురంలో సీఎంఆర్ షాపింగ్ మాల్ 14వ బ్రాంచ్ అట్టహాసంగా ప్రారంభమైంది. రాష్ట్రంలోని అతిపెద్ద వస్త్ర వ్యాపార సంస్థ సీఎంఆర్ షాపింగ్ మాల్ అమలాపురం హైస్కూల్ రోడ్లో లాంఛనంగా ప్రారంభించింది. అమలాపురం ఎంపీ చింతా అనురాధ ఈ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. మున్సిపల్ చైర్పర్సన్ రెడ్డి సత్యనాగేంద్రమణి పట్టు వస్త్రాల సెక్షన్ ను ప్రారంభించగా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపి విశ్వరూప్ సతీమణి బేబీ మీనాక్షి గోల్డ్ సెక్షన్ ను ప్రారంభించారు.
ప్రముఖ సినీ తారలు నిధి అగర్వాల్, రీతు వర్మలు ప్రారంభోత్సవానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 40 ఏళ్లుగా ఏపీ ప్రజలు తమపై ఎంతో నమ్మకం ఉంచి తమ సంస్థలను ఆదరిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని సీఎంఆర్ సంస్థల అధినేత మావూరి వెంకటరమణ అన్నారు. 14వ షాపింగ్ మాల్ అమలాపురంలో ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందన్నారు. లక్షల్లో డిజైన్లు, వేలల్లో వెరైటీలు అందుబాటు ధరలకి అందించడం తమ లక్ష్యంగా ఆయన చెప్పారు. అలాగే జ్యువెలరీ విభాగంలో కూడా బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు 3% నుంచి ఇస్తున్నట్లు తెలిపారు. వెండి వస్తువులపై తరుగు, మజూరీ లేకుండానే ఇస్తున్నామని అన్నారు. ఈ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి అమలాపురం ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసినందుకు కృతజ్ఞతలను తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎంఆర్ సంస్థ డైరెక్టర్లు మావూరి మోహన్ బాలాజీ, మావూరి హారిక తదితరులు పాల్గొన్నారు. అందుబాటు ధరలలో ఉండే షాపింగ్ మాల్ ఏదైనా ఉందంటే గాలి చాలా బాగా వేస్తుంది కదా. Thank you so much for such a warm welcome and చాలా సంతోషంగా ఉంది అమలాపురంకి రావడం, అది కూడా సిఎంఆర్ స్టోర్ ఓపెనింగ్కి. అండ్ చాలా బాగా అనిపిస్తుంది స్టోర్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఫ్రమ్ సిఎంఆర్కి ఫర్ సచ్ a warm welcome అండ్ చాలా సంతోషంగా ఉంది అమలాపురంకి రావడం, అది కూడా సిఎంఆర్ స్టోర్ ఓపెనింగ్కి. అండ్ చాలా బాగా అనిపిస్తుంది స్టోర్. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ ఎవ్రీబడి ఫ్రమ్ సిఎంఆర్కి. అండ్ ఎన్డీఆర్ఎఫ్ మ్యాక్ ఎక్సర్సైజ్ అభివృద్ధిపరిచింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా చారిత్రక ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కేంద్రం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బీచ్ రోడ్లో నిర్వహించిన మ్యాక్ ఎక్సర్సైజ్ ఆలోచింపజేసింది. ప్రకృతి విపత్తులు, పెను తుఫాన్లు సంభవించినప్పుడు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అందించే సేవలు ఎంతో ఉన్నతమైనవని, విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ఎన్నో జీవితాలను ఈ బృందం కాపాడుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా స్వాతంత్ర పోరాటాల్లో చిహ్నంగా ఉండే చారిత్రక ప్రదేశాల్లో మాక్ ఎక్సర్సైజ్ చేయాలన్న ఆదేశాలతో బీచ్ రోడ్లోని హవా మహల్ వద్ద ఎన్డీఆర్ఎఫ్ బృందం ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. బాధితులను రక్షించే విధానాలను కళ్లకు కట్టినట్లుగా చూపించింది. రెస్క్యూకు సంబంధించిన పరికరాలను ప్రదర్శనలో ఉంచారు. పోలీసులు, అగ్నిమాపక, సిఆర్పీఎఫ్ బృందాలు కూడా ఎన్డీఆర్ఎఫ్ మ్యాక్ ఎక్సర్సైజ్ లో భాగస్వాములు అయ్యాయి. హవా మహల్ ప్రస్తుత రాజమాత మాణిక్య కుమారి హాజరై విన్యాసాలను తిలకించారు. పైన ఉన్నారేంటో అనేది చూడటం వైపు నుంచి అయితే వెళ్ళడానికి అప్రోచ్ చేసుకొని కోఆర్డినేషన్ కానివ్వండి, త్వరితగతిన ద్వారా విక్టిమ్ని కిందకి పంపించటం. తమ బృందం మాక్ ఎక్సర్సైజ్ ను అద్భుతంగా చూపించిందని ఎన్డీఆర్ఎఫ్ డిప్యూటీ కమాండెంట్ అఖిలేష్ కుమార్ చౌబే అన్నారు. ప్రకృతి వైపరీత్యాల్లో తమ బృందం ఎలాంటి సేవలు అందించేందుకైనా సిద్ధంగా ఉంటుందని చెప్పారు. देश के 75 ऐतिहासिक स्थलों पे एनडीआरएफ के द्वारा मॉक एक्सरसाइजेज की जानी है. इस एक्सरसाइजेज में हम देश के लोगों को यह दिखाने की प्रयास करेंगे कि एनडीआरएफ किसी भी प्रकार की आपदा में कैसे काम करती है. इसका एक छोटा सा डेमो दिखाया जाएगा. आज यहाँ पे हवा महल, विशाखापट्टनम के हवा महल जो कि ऐतिहासिक बिल्डिंग है, जिसका 1917 में निर्माण हुआ था और आज़ादी के दौरान जो कई सारे हमारे नेता थे उनकी मीटिंग्स होती थी. यहाँ पे प्रधानमंत्री जवाहरलाल नेहरू जी, सर्वपल्ली राधाकृष्णन जी और भी डॉक्टर रविन्द्रनाथ टैगोर जी भी यहाँ पे आए थे. और यहाँ पे जो आज़ादी की लड़ाई थी उसके लिए प्लान बनाया गया था. वर्ल्ड वार 2 में भी यह बिल्डिंग्स काम में आई थी. तो इससे ऐतिहासिक स्थल हमें विशाखापट्टनम में मिला, जिसको हमने चुना है.
और आज ये मॉक एक्सरसाइज की गई जिसमें एनडीआरएफ एक्चुअल ग्राउंड में जब कोई अर्थक्वेक की वजह से, फ्लड की वजह से या किसी बाढ़ की वजह से बिल्डिंग्स गिर जाती है तो एनडीआरएफ की टीम जब जाती है वहाँ पे तो कैसे ड्यूटी करती, परफॉर्म करती है। उस बिल्डिंग के मलबे में से कोई अगर फंसा हुआ है उसको निकालना, उसमें कोई अगर 10వ ఎన్డీఆర్ఎఫ్ బృందం చేసిన విన్యాసాలు చూపర్లను కళ్ళ అర్పనివ్వకుండా చేశాయి. కార్యక్రమంలో పలువురు అధికారులు, ఎన్సీసీ కేడెట్లు పాల్గొన్నారు. చందన స్వాముల హరినామ కీర్తనలతో సింహగిరి మారుమోగింది. అప్పన్న స్వామి దేవాలయంలో నృసింహ దీక్షలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం ఉదయం నుంచి సింహగిరి అప్పన్న చందన దీక్షలు ప్రారంభించారు. వందలాది మంది భక్తులు ఈ మండల దీక్షలలో మాలధారణ స్వీకరించారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో భక్తులు నియమ నిష్ఠలతో సాంప్రదాయబద్ధంగా ఈ చందన మాలాధారణ స్వీకరించారు. చందన స్వాములు హరినామ కీర్తనలతో సింహగిరి మారుమోగింది. ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు, సింహాచలం దేవస్థానం వైదికులు పాల్గొన్నారు. కానీ పాంచరాత్రాగమ సిద్ధాంతం ప్రకారంగా మనకి సూర్యోదయానికి ఏ తిథి అయితే ఉందో ఆ తిథినే మనం ఇక్కడ సింహాద్రినాథుడి సన్నిధిలో మనం అది ఆచరిస్తుంటాం. చాలా సంప్రదాయాలు ఆగమశాస్త్ర ప్రకారంగా మన సింహాచల దేవస్థానంలో జరిగేటువంటి విధంగా శాస్త్రయుక్తంగా మరి ఎక్కడా జరగలేమో అని అనిపిస్తూ ఉంటుంది. కనుక అందరూ కూడా చక్కటి సంప్రదాయాన్ని, మన ఆగమ శాస్త్రాలను, దేవాలయంలో పూర్వం నుంచి వస్తున్నటువంటి సంప్రదాయాన్ని దేన్ని మనం విస్మరించకుండా చక్కగా పెద్ద మనసుతో స్వీకరించి అందరం ఈ దీక్షని చక్కగా ఆనందదాయకంగా దీక్షను పరిసమాప్తి చేద్దాం. ఇవాళ చతుర్దశి కాబట్టి మళ్ళా అదే తిథిలో ప్రతి సంవత్సరం కూడా ఈ విధంగానే ప్రారంభం అవుతూ ఉంటుంది. కొంచెం అందరూ కూడా పెద్ద మనసుతో సహకరించి మనందరం కలిసి స్వామివారి యొక్క వైభవాన్ని ఇంకా దినదినాభివృద్ధిగా మనం అభివృద్ధి చేద్దాం. మొత్తం నలుమూలలా చాటి చెప్తాం. విశాఖ పాత డైరీ ఫారం కూడల్లో ఒక యువకుడిపై స్నేహితుడే హత్యాయత్నానికి పాల్పడ్డాడు. 6వ టీఐసీ పాయింట్ కు చెందిన నిమ్మ ప్రసాద్ ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఇతనికి పూణా మార్కెట్ కు చెందిన కిల్లి ప్రసాద్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలోనే కిల్లి ప్రసాద్ జైలుకు వెళ్లి 2 రోజుల క్రితమే బయలుపై బయటకు వచ్చాడు. నిమ్మ ప్రసాద్ కు ఫోన్ చేసి మద్యం సేవించేందుకు రమ్మన్నాడు. మద్యం మాత్రమే నిమ్మ ప్రసాద్ ను దూషించడంతో అతడు ఆగ్రహంతో కిల్లి ప్రసాద్ మెడపై కత్తి వచ్చాడు. స్థానికులు 6వ పోలీసులకు సమాచారం ఇచ్చారు. నిమ్మ ప్రసాద్ ను అదుపులోకి తీసుకుని కిల్లి ప్రసాద్ ను కేజీహెచ్ కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేశామని ఎస్ఐ గోపాలరావు తెలిపారు. వచ్చాడు పాస్ చేసుకుంటే వెనకైతే నుంచి పొడిచి కార్లో వేసి వేరే కుర్రోళ్ళు వచ్చి లేపారు. ఎవరు పొడిస్తారు? వాళ్ళు ప్రసాద్ అని కుర్రోళ్ళు. ఎక్కడైంది ఘటన? ఇది డైరీ ఫామ్. డైరీ ఫామ్ పొడిచిన ఆయన ఎక్కడ అతను? అది టీఎస్ ఫామ్. ఆర్లో ఏదో అంటున్నారు. ఆర్లో డైరీ ఫామ్ ఆర్లో. ఓకే. ఎన్ని గంటలకు అయింది ఘటన? గంటన్నర. మీరేం చేస్తుంటారు? పోలీస్ వర్క్. గంటన్నర క్రితం మీరు టాయిలెట్కి వెళ్తుంటే వెనకాల నుంచి వచ్చి పొడిస్తారు. ముందు ఆయనకి మీకు ఏమైనా ఉందా? మామూలుగానే దేనికి పొడిచారో కూడా తెలీదా మీకు? విశాఖ సింధియా ఇందిరా కాలనీలో గ్యాస్ సిలిండర్ పేలి 2 తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనలో ఒక భవనం కూడా కుప్పకూలిపోయింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. జరిగిన సంఘటనపై విచారణ చేస్తున్నారు. విశాఖ శ్రీహరిపురంలోని ఇందిరా కాలనీలో పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. అకిరపు నారాయణమ్మ అనే మహిళ కొండపై ఒక ఇంట్లో నివాసం ఉంటోంది. తెల్లవారుజామున సమయంలో టీ పెట్టేందుకు గ్యాస్ వెలిగించింది. అకస్మాత్తుగా పెద్ద శబ్దంతో సిలిండర్ పేలిపోయిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో అకిరపు నారాయణమ్మ తీవ్రంగా గాయపడ్డారు. పక్కనే మరో ఇంట్లో ఉంటున్న బొర్రా నవీన్ కుమార్ కు కూడా తీవ్రంగా గాయాలు అయ్యాయి. వీరిద్దరిని కేజీహెచ్ కు తరలించారు. పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది. పేలుడుకు సంబంధించిన గ్యాస్ సిలిండర్, ఇతర పరికరాలను పరిశీలించారు. గాయపడ్డ ఇద్దరిని కేజీహెచ్ కు తరలించామని, జరిగిన ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. ఇలా ఇందిరా కాలనీ సమ్ ఏరియాలో ఇలా అక్కవరపు నారాయణమ్మ వాళ్ళ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పి వచ్చి చూడగానే ఇక్కడ గ్యాస్ సిలిండర్ ఉదయాన్నే ఆమె టీ పెడదామని గ్యాస్ సిలిండర్ ఆన్ చేయగానే బ్లాస్ట్ అయిందంట. అప్పుడే వాళ్ళ హస్బెండ్ వాటర్ పడదామని బయటికి రావడం జరిగింది. ఆమెకి సుమారుగా 50 to 60% బర్న్స్ ఇంజరీస్ అయ్యాయి. ఆమెను వెంటనే కేజీహెచ్ హాస్పిటల్ పంపించడం జరిగింది. అలాగే ఆ పక్కనే ఉన్నటువంటి బొర్రా నవీన్ కుమార్ అని 22 years, ఆయనకి కూడా ఈ బ్లాస్ట్ అవడం వల్ల ఆ పైన స్లాబ్ అవన్నీ పడిపోయింది. ఇల్లంతా నేలమట్టం అయిపోయింది. ఆయనకు కూడా కాలుకి నడుంకి దెబ్బలు తగిలి ఆయన కూడా కేజీహెచ్కి పంపించడం అయింది. ప్రస్తుతానికి కేజీహెచ్లో ట్రీట్మెంట్ అవుతున్నారు. పూర్తి వివరాలు మా క్లూస్ టీమ్ని వాళ్ళందరినీ పిలిపించడం జరిగింది. క్లూస్ టీమ్ అంతా కూడా ఇప్పుడు అన్నీ కూడా ఎవిడెన్స్ అంతా కలెక్ట్ చేస్తున్నారు.
శ్రీహరిపురంలోని ఇందిరా కాలనీ ఒక మురికివాడగా ఉంది. కొండపై ఇరుకిరుకుగా భవనాలు నిర్మించడం వల్ల ఈ పేరుడు శబ్దానికి పక్కన ఉన్న ఇళ్లకు కూడా ప్రమాదం పొంచి ఉంది. వార్డు కార్పొరేటర్ పివి సురేష్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్స్ అంతర్జాతీయ ప్రమాణాలతో పిల్లలకు వైద్య సేవలు అందిస్తున్నాయి. గత 22 సంవత్సరాలుగా తల్లి బిడ్డల సంపూర్ణ ఆరోగ్యానికి ఈ ఆసుపత్రులు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తున్నాయి. పిల్లలకు సంబంధించి కోవిడ్ వ్యాక్సిన్ ప్రభుత్వ ఆమోదంతో త్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటికే 18 ఏళ్లు పైబడిన వారికి కోవిడ్ టీకాలను వేశారు. చిన్నారులకు కూడా వ్యాక్సిన్ వేయించడం సురక్షితం అంటున్న ఆర్లోవ రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ శాశ్వత్ మహంతితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్య సేవలు అందించడంలో నిష్ణాతులైన వైద్య బృందం కలిగినటువంటి హాస్పిటల్స్ రెయిన్బో హాస్పిటల్స్ దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో మెయిన్ సిటీస్లో ఈ రెయిన్బో హాస్పిటల్స్ ఉన్నాయి. మనం ప్రస్తుతం ఆరులోని హెల్త్ సిటీలో ఉన్న రెయిన్బో హాస్పిటల్స్ ఉన్నాం. పిల్లలకు సంబంధించిన వ్యాక్సినేషన్ ఎప్పటి నుంచి అందుబాటులోకి వస్తుంది, ఈ వ్యాక్సిన్ పిల్లలు తీసుకోవచ్చా, ఇలాంటి అంశాలపై మనతో మాట్లాడేందుకు రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ డాక్టర్ శాశ్వత్ మహంతి మనతో ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ రెయిన్బో హాస్పిటల్స్లో మనం అందించేటువంటి పిల్లలకు అందించేటువంటి సర్వీసెస్, మెడికల్ సర్వీస్. మనకి ఇప్పుడు లాస్ట్ 2020 డిసెంబర్ 6కి మనం ఇప్పుడు ఈ బ్రాంచ్ స్టార్ట్ చేసామండి. ఇది ఆల్ ఇండియా లెవెల్లో మనది ఇది 14th బ్రాంచ్ రెయిన్బో హాస్పిటల్ది. మీరు చూసినట్టు వీఆర్ సెలబ్రేటింగ్ అవర్ 22 ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేట్ చేసాము. సో ఈ 22 ఇయర్స్లో రెయిన్బో హాస్పిటల్ హ్యాస్ గివెన్ ద ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ అన్ని మెయింటైన్ చేస్తూ పిల్లలకి సర్వీసెస్ అన్నీ ఇచ్చారు. సో ఇక్కడ కూడా ఇన్ వైజాగ్ బ్రాంచ్లో కూడా మనం అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాము. పిల్లలు అండ్ తల్లి మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్ ఇది. సో ఇక్కడ మనం ఇచ్చేది ఏంటంటే ఐసీయూస్, పీడియాట్రిక్ ఐసీయూస్, నియోనటల్ ఐసీయూస్, అంటే బాగా సిక్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు మనకి 4 జిల్లాల్లో, వైజాగ్ చుట్టూ ఉన్న 4-5 జిల్లాల్లో అన్నిటి నుంచి మనము సిక్ పేషెంట్స్ మన దగ్గరకు వస్తారు, మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని వెళ్తున్నారు. ఈవెన్ వీ హ్యావ్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్, అంటే ఎవరైనా బాగా సిక్గా ఉన్నారు, సీరియస్గా ఉన్నారు, వెంటిలేటర్ మీద ఉన్నారు, మనకి శ్రీకాకుళంలో కానీ, విజయనగరంలో కానీ, ఈవెన్ బరంపూర్, ఒరిస్సాలో కానీ ఎక్కడ ఉన్నా మనం వెళ్ళి వాళ్ళని అంబులెన్స్లో సేఫ్గా మనం తీసుకొచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి మనము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. సో ఇవి కాకుండా ఐసీయూస్ కాకుండా మనకి సబ్ స్పెషాలిటీస్ ఉంటాయండి. ఇప్పుడు పెద్దవాళ్ళకి న్యూరాలజిస్ట్ ఉంటారు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఉంటారు, నెఫ్రాలజిస్ట్ ఉంటారు. అలాగే పిల్లలకు సంబంధించి పీడియాట్రిక్ సబ్ స్పెషాలిటీస్, అంటే పీడియాట్రిక్ గ్యాస్ట్రోఎంట్రాలజీ కానీ, పీడియాట్రిక్ నెఫ్రాలజీ కానీ, పీడియాట్రిక్ న్యూరాలజీ, ఈ అన్ని స్పెషాలిటీస్ కూడా మా దగ్గర అందుబాటులో ఉన్నాయి. వ్యాక్సినేషన్కి సంబంధించి ఇప్పుడు 18 అబవ్ అంతటి కూడా వ్యాక్సినేషన్ ఉంది. పిల్లల వ్యాక్సినేషన్ గురించి చాలామంది ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఇది అందుబాటులోకి వస్తుంది ఈ విషయం? సో ఇప్పుడు మనం ఈ సెకండ్ వేవ్ ముందు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ మనము పెద్దవాళ్ళకి వ్యాక్సిన్ స్టార్ట్ అయిందండి. ఇప్పుడు అందరికీ మోస్ట్లీ ఇప్పుడు మనకి ఫస్ట్ డోస్ అయిపోయి చాలామంది 70% ఇండియాలో చాలామంది వ్యాక్సిన్ అయిపోయారు. సెకండ్ డోస్ మనకి అరౌండ్ 36-40% వరకు సెకండ్ డోస్ అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇది కరోనా వైరస్ మనకి వచ్చే ఇప్పుడు 1.5 years అయిపోతుంది. మనకి ఎన్ని రోజులు మనకి ఇది పాండమిక్ లాగా బిహేవ్ చేసింది, అంటే ప్రపంచం అంతా సఫర్ అయింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కోవిడ్ వైరస్ అనేది ఇప్పుడు ఎండెమిక్, అంటే మనతోనే ఉంటుంది. ఇప్పుడు మనతోనే ఉండి మనకి ఇప్పుడు ఫ్లూ వైరస్ లాగా, స్వైన్ ఫ్లూ లాగా, డెంగ్యూ లాగా మనకి ఇది ఎండెమిక్ అయిపోతుంది. సో మనము దానికి ఇప్పుడు ప్రొటెక్షన్ మనకి కావాలంటే మనకి వ్యాక్సినేషన్స్ ఉండాలి. సో మనకి ఈ లాస్ట్ 6 months 8 monthsలో మనము అబవ్ 18 years వాళ్ళకి అందరికీ వ్యాక్సినేషన్స్ మనం చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది ఏంటంటే వల్నరబుల్ గ్రూప్, అంటే ఎవరికి మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎవరికి అంటే less than 18 years, అంటే పిల్లలకి. ఇప్పుడు పిల్లలకి మనకి ఫస్ట్ ప్రయారిటీ మనం ఇవ్వాల్సింది పిల్లలకి వేరే ఇల్నెసెస్ ఉంటాయి, అంటే కొంతమందికి కిడ్నీ ప్రాబ్లం ఉండొచ్చు, కొంతమందికి క్యాన్సర్లు ఉండొచ్చు. అలాంటి పిల్లలకి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము. మనం ఫస్ట్ ఎప్పుడైనా వ్యాక్సిన్ వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తాము. 12 to 18 years వాళ్ళకి ఫస్ట్ ఇస్తారు. మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి 2 వ్యాక్సిన్స్కి అప్రూవల్
ఇచ్చింది. ఒకటేమో జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ ఒకటి, ఇంకొకటి భారత్ బయోటెక్ది కోవాక్సిన్ దానికి. ఇప్పుడు మనం వెయిట్ చేస్తున్నాం ఏంటంటే గవర్నమెంట్ అప్రూవల్, అంటే గవర్నమెంట్ రికమెండేషన్స్ వచ్చేస్తే మన దగ్గర స్టార్ట్ అయిపోతుంది. మోస్ట్లీ ఇన్ నెక్స్ట్ 10 to 14 days, అంటే ఒక వారం 2 వారాల్లో మనకి గవర్నమెంట్ అప్రూవల్ వచ్చేస్తే ఇక్కడ మన రెయిన్బో హాస్పిటల్లో మన వ్యాక్సినేషన్ స్టార్ట్ చేస్తాం. ఈ వ్యాక్సినేషన్ చాలా పెద్దవాళ్ళు వేసుకున్నప్పుడే ఇది వేసుకోవచ్చా, తీసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఇలాంటి ఆలోచనలు చేశారు. పిల్లలకు సంబంధించి వ్యాక్సినేషన్ ఇవ్వచ్చా, ఇస్తే ఏమైనా దుష్పరిణామాలు ఉంటాయా ఈ విషయాలు? సో మనకి కోవిడ్ వ్యాక్సిన్ ఇప్పుడు పెద్దవాళ్ళకి కొంతమంది వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు కొంచెం ఒళ్ళనొప్పులు, కొంచెం జ్వరాలు, కొంచెం అలాంటివి లక్షణాలు కనిపించాయి. అది ఏ వ్యాక్సిన్ అయినా మనకి సేమ్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఆ జ్వరం వచ్చేది 1-2 రోజులు జ్వరం ఉంటుంది, కొంచెం ఒళ్ళనొప్పి ఉండొచ్చు, అంతకన్నా దోస్ ఆర్ వెరీ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. మనం సైడ్ ఎఫెక్ట్స్ని కంపేర్ చేస్తూ మన బెనిఫిట్ని మనం చూసుకుంటే చాలా ఎక్కువ. ఎందుకంటే మనకి ఇప్పుడు ఇన్ఫెక్షన్, ఎవరికి ఇన్ఫెక్షన్ వస్తుంది, ఎవరికి యాంటీబాడీస్ లేకపోతే, ఎవరు ఇంతవరకు ఎక్స్పోజ్ అవ్వకపోతే వాళ్ళకి మనకి ఇన్ఫెక్షన్ ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ కొత్తగా రావడానికి అవకాశం ఉంది. అండ్ అలాంటి ఆ గ్రూప్ ఏంటి, మన పిల్లలే ఆ గ్రూప్. ఇప్పుడు అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఓపెన్ అయిపోయి స్కూల్కి వెళ్తున్నారు, కాలేజ్కి వెళ్తున్నారు, సో వాళ్ళు ఎక్స్పోజ్ అవుతున్నారు ఇప్పుడు వైరస్కి. సో ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఆ బెనిఫిట్ మనకి మన పిల్లలకి వెళ్ళాలి. సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి కొన్ని, కానీ మనం వ్యాక్సిన్ మనం చేసినప్పుడు చాలా ట్రయల్స్ ఉంటాయి, చాలా రీసెర్చ్ ఉంటుంది దాని వెనకాల. సో మినిమం సైడ్ ఎఫెక్ట్స్తో ఏ వ్యాక్సిన్ మంచిది అదే మన గవర్నమెంట్ అప్రూవ్ చేస్తుంది, మనం అదే వ్యాక్సినేషన్ తీసుకోవాలి. మీరేం సూచిస్తారండి పిల్లలకు సంబంధించి వ్యాక్సినేషను గవర్నమెంట్ అప్రూవల్ అయిన తర్వాత వచ్చిన తర్వాత పిల్లలు వ్యాక్సినేషన్ తీసుకునే విషయంలో ఎలాంటి అపోహలకు గురి కాకుండా మీరు ఒక పీడియాట్రిషియన్గా మీరు ఏం చెప్తారు? యాజ్ ఎ పీడియాట్రిషియన్ మనకి వ్యాక్సినేషన్స్ మనం పుట్టినప్పటి నుంచి 15 సంవత్సరాలు 12 సంవత్సరాల వరకు మనకి చాలా రెగ్యులర్ షెడ్యూల్ వ్యాక్సినేషన్స్ ఉన్నాయండి. లైక్ డిప్థెరియా కానీ, పోలియో కానీ, టెటనస్ కానీ, ఇన్ఫ్లుయెన్జా కానీ, ట్యూబర్క్లోసిస్ గురించి కానీ, హెపటైటిస్ గురించి కానీ మన వ్యాక్సినేషన్ షెడ్యూల్ వ్యాక్సినేషన్స్ ఇవి. అలాగే ఇప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ మనం తీసుకోవాలి. యాజ్ ఎ పీడియాట్రిషియన్ నేను అందరు తల్లిదండ్రులకి అందరికీ నేను అడ్వైస్ చేసేది ఏంటంటే షెడ్యూల్ వ్యాక్సినేషన్స్తో పాటు కోవిడ్ వ్యాక్సిన్ ఒకవేళ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన అప్రూవల్ చేస్తే మనం అది తీసుకోవడం మంచిది. రెయిన్బో హాస్పిటల్స్ పిల్లలకు అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యాన్ని అందిస్తున్నాం. ఈ కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో ఉన్నటువంటి అపోహలను తొలగించుకొని ప్రభుత్వం ఆమోదిస్తే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినప్పుడు పిల్లలకు కూడా తప్పనిసరిగా వ్యాక్సినేషన్ వేయించాలి. ఆ విధంగా వారికి మేలు చేసిన వారం అవుతాం. ఈ కోవిడ్ కట్టడికి వ్యాక్సినేషన్ ఒకటే మార్గం కనుక కోవిడ్ వ్యాక్సిన్ కూడా పిల్లలకు వేయించాలని సూచిస్తున్నారు డాక్టర్ శాశ్వత్ మొహంతి. వీడియో జర్నలిస్ట్ గయాస్తో లక్ష్మీనారాయణ, ఎస్డివి న్యూస్, హెల్త్ సిటీ, ఆర్లోవా. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని ఈ నెల 20-21 తేదీల్లో బీచ్ రోడ్లోని సీపల్ వద్ద నిర్వహించనున్నట్లు ఏపీ మత్స్యకారుల అభివృద్ధి సంక్షేమ సేవా సంఘం రాష్ట్ర చైర్మన్ అల్లిపల్లి యలాజీ తెలిపారు. బీచ్ రోడ్లో మీడియాతో మాట్లాడారు. ఉత్సవాల్లో భాగంగా 20న ఆంధ్ర కావాలి, 21న వివిధ మత్స్యకార సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారని పేర్కొన్నారు. అన్ని రంగాల్లో వెనుకబాటుతనానికి గురైన మత్స్యకారులను ఎస్టీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గరికిన శివ, రాజు తదితరులు పాల్గొన్నారు. మరి కొన్ని దశాబ్దాలుగా మరి ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం మరి చేసుకొస్తున్నాం. అలాగనే మరి 20-21 కూడా చాలా బహిరంగంగా మరి మా తాలూకా సమస్యలన్నీ మరి మీ ద్వారాగా చెప్పుకుంటూ మరి 20-21 కూడా నేను పెద్ద నాయకులు కూడా వస్తున్నారు. ఆ రోజుని ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం చాలా మరి హైలైట్ గా చేసి నిరూపించుకుంటున్నాం. ఒక 2000 నుండి 2500 మందికి మహిళలకి బట్టలు పెట్టేది గాని, మరి అలాగనే మరి 7 నుండి 8,000 జనాలు భోజనాల కార్యక్రమం గాని చాలా భారీగా జరుగుబడును. రెండోది మా తాలూకా సమస్యలు ఏంటంటే మరి వచ్చిన నాయకులందరూ కూడా మరి మమ్మల్ని ఎస్టీ జాబితాలో చేరుస్తామని మాకు వాగ్దానాలు ఇస్తూ మరి మమ్మల్ని రకరకాలుగా ఓటింగ్ శాతంగా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో కానీ ఉమ్మడి రాష్ట్రం ఉండేటప్పుడు కానీ మాకు కాపుల తర్వాత సెకండ్ ప్లేస్ మా పిసరమిందేనండి ఓటింగ్ శాతం చూస్తే. మరి అటువంటి కులాన్ని కూడా మరి మాకు ఏయో వచ్చి అయితే గత మత్స్యకార దినోత్సవం గత 40 ఏళ్ళుగా ఎల్పిఎల్ఎస్ గారు
ఇదే వేదికపై ఇదే ఆర్కే బీచ్లో చాలా గ్రాండ్గా చేయడం, పేదలందరికీ కూడా వస్త్రాలు ఇవ్వడం, చీరల పంపిణీ కార్యక్రమం, భోజనాలు పెట్టడం, ఇవన్నీ చేసుకొస్తూ మా గ్రామంలో ఇలాంటి నాయకులుగా. ఎన్నికల ముందు ఉపాధ్యాయులకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు సిపిఎస్ ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీ ఉపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు అవనపు అరుణ్ కుమార్ డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట ధర్నా నిర్వహించారు. నూతన పీఆర్సీని తక్షణమే ప్రకటించి 55% ఫిట్మెంట్ తో అమలు చేయాలని కోరారు. 12 ఏళ్ల అనుభవం ఉన్న సెకండ్ గ్రేడ్ టీచర్లను స్కూల్ అసిస్టెంట్లుగా పరిగణించి ప్రమోషన్లు ఇవ్వాలన్నారు. డిసెంబర్ 2న రాష్ట్ర వ్యాప్త నిరసన చేపడుతున్నట్లు చెప్పారు. ధర్నాలో సంఘం ప్రతినిధులు రమేష్ కుమార్, భాస్కర్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఏపీఎస్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగ సమస్యల పట్ల ఈ రోజు రాష్ట్ర శాఖ పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు విశాఖపట్నంలో గాంధీ విగ్రహం వద్ద ఆపస్ ఆధ్వర్యంలో ఈ రోజు ధర్నా కార్యక్రమానికి పిలిపిస్తున్నాము. అందులో భాగంగా ముఖ్యంగా చాలా సమస్యలు ఉన్నటువంటి పెండింగ్ లో ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో ముఖ్యంగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ఈ డిమాండ్ ముఖ్యంగా మేము డిమాండ్ పట్టుకున్నామండి. ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు తన అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తానని చెప్పారు. ఆయన సిపిఎస్ విధానం రద్దు చేసి అందరి ఉద్యోగుల గుండెల్లో ఒక ఆశని నింపాలని, ఆయన అందరికీ ఒక దేవుడిగా అవుతారని ఈ విధానాన్ని రద్దు చేస్తే మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మిత్ర సంఘమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయుల సంఘం వారు ఈరోజు తలపెట్టిన కార్యక్రమంలో ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. యాక్ట్ ప్రకారంగా ఉపాధ్యాయులు వాళ్ళకి కేటాయించిన పని తప్ప ఇది ఉపాధ్యాయేతర పనులకు ఉపయోగించరాదనేది ఖచ్చితంగా నియమం ఉంది. మరి దాన్ని పక్కన పెట్టి ఈరోజు యాప్లు పెట్టి బాత్రూములు చేయమని అవి చేయమని రకరకాల ప్రెషర్స్ చూడడం వల్ల వాళ్ళు తీవ్రమైన ఒత్తిడి గురవుతున్నారు. మరి ఈ ఒత్తిడిని అధిగమించడానికి ఆ యాప్ను తొలగించమని వాళ్ళు కోరుతున్న ప్రధాన కోరిక మేము సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నాం. అట్లాగే పిఆర్సీ కానివ్వండి, డిఏలు కానివ్వండి, ఇట్లాంటి అనేక సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు బోలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం అస్సలు కూడా దాని మీద స్పందన లేదు. ఈ స్పందన లేకపోవడాన్ని మేము తీవ్రంగా గర్విస్తున్నాము. మూడో విషయం ఏంటంటే మేము దాచుకున్న డబ్బులు ప్రావిడెంట్ ఫండ్ లో దాచుకున్న డబ్బులు బీచ్ రోడ్ గోకుల్ పార్క్ వద్ద కొలువు తీరిన రాధాకృష్ణ ఆలయంలో జిల్లా యాదవ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో పాలు పెరుగు యదుమేళా ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి రోజున నిర్వహించే ఈ ఉత్సవానికి యాదవ సామాజిక వర్గానికి చెందిన రాజకీయ ప్రతినిధులు, కుల పెద్దలు, భక్తులు పాల్గొని రాధాకృష్ణులకు ప్రత్యేక పూజలను చేశారు. మహిళలతో కలిసి బీచ్ లో కలస పూజ, పాలు పెరుగు యదుమేళా పూజలు నిర్వహించారు. విశాఖ నగరం అంతా సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని పూజలు నిర్వహించినట్లు టీడీపీ విశాఖ పార్లమెంట్ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, సంఘం కార్యదర్శి మొల్లి అప్పారావులు తెలిపారు. 50 ఏళ్లుగా ఈ ప్రాంతంలో వైభవంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గొలగాని వీరారావు, గంకల కవిత అప్పారావు, అప్పలకొండ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మరి బీచ్లో ఎప్పటి నుంచో అనాథగా మరి ఈ పాలు పెరుగు రాధాకృష్ణ మహోత్సవం చేయడం జరుగుతుందండి. పౌర్ణమి సందర్భంగా మరి ఇందులో యాదవులందరూ కూడా ఇది ఆనవాయితీగా ఆచారంగా ఇది మేము చేసుకున్నటువంటి పండుగ. మరి ఈ పండుగ సందర్భంగా రాధాకృష్ణ స్వామి వారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం అన్ని విధాల అభివృద్ధి చెందాలని, మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా జీవితంలో స్థిరపడాలని, అలాగే ఈ ప్రాంతం అంతా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని వేడుకుంటున్నాం. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజున మరి గత 50-60 సంవత్సరాలుగా మరి మా పూర్వీకులు ఏదైతే పాలు పెరుగుల ఎదిమేళాన కార్యక్రమంతో విశాఖ జిల్లాలో ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడి భక్తులందరూ కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజున వచ్చి మరి పాలు పెరుగుల ఎదిమేళాన కార్యక్రమంతో మరి బీచ్లో పాలు పెరుగుల కలిపి మరి భక్తులందరూ కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడి ఆశీస్సులు అందరికీ కూడా విశాఖ జిల్లాలో ఉండాలని కృష్ణ మహోత్సవం సందర్భంగా విశాఖ ప్రజలందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజున శ్రీకృష్ణ భగవాన్ని మన రాధాకృష్ణ బీచ్ రోడ్లో ఉన్నటువంటి రాధాకృష్ణ మందిరం దగ్గర ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శించుకొని విశాఖ అభివృద్ధికి అందరూ కూడా పాటుపడతారని కోరుకుంటున్నాను. తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మావోయిస్టు సంబంధాలపై ఆరా తీస్తున్నారు. పలు ప్రదేశాల్లో సోదాలు నిర్వహించి పలు వ్యక్తులను ప్రశ్నిస్తున్నారు. మావోయిస్టులతో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ సంబంధం ఉన్న వ్యక్తులకు సంబంధించిన
14 దేశాల్లో తెల్లవారుజాము నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. విశాఖలో కూడా ఈ జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. మావోయిస్టుల సానుభూతి పరులన్న కారణంతో ఆరులోవలోని అన్నపూర్ణ నివాసంలో మళ్లీ సోదాలు నిర్వహించారు. కోర్టు ఆదేశాలతోనే తనిఖీలు చేస్తున్నట్లు ఎన్ఐఏ అధికారులు చెబుతూ తీసుకువెడుతున్నారని అన్నపూర్ణ అనుషలు తెలిపారు. తనిఖీలకు గల కారణాలు మాత్రం చెప్పలేదంటున్నారు. అలాగే ప్రకాశం జిల్లా అలకూరపాడులో విరసం నేత కళ్యాణరావు ఇంట్లో కూడా ఎన్ఐఏ సోదాలు నిర్వహించింది. రెవెన్యూ కాలనీలోని షిరిడి సాయి ధ్యాన మందిరంలో అయ్యప్ప భక్తులకు నిత్య అన్న సమారాధన కొనసాగుతోంది. కార్తీక పౌర్ణమి సందర్భంగా మాలదారుల బాబాకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారు. అయ్యప్ప స్వామి భక్తులకు ఆలయ ప్రాంగణంలో దీక్షకాలం అంతటా అన్న సమారాధన నిర్వహిస్తున్నామని ఆలయ వ్యవస్థాపకులు శేషగిరిరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయినాథాయ నమః. షిరిడి సాయిబాబా ధ్యాన మందిరం రెవెన్యూ కాలనీ విశాఖపట్నం అండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈరోజు సాయంత్రం 7 గంటల నుండి మందిర ప్రాంగణంలో రావి చెట్టు క్రింద దీపోత్సవం జరగబడుతుంది. ఎవరి మంది భక్తులు పాల్గొనాలని, ప్రతి ఒక్కరూ భక్తులు వచ్చి ఒక దీపాన్ని వెలిగించి మంచి మార్గాన్ని ఎంచుకోవాలని మేము కోరుకుంటాం. ప్రతి ఒక్కరు రావాలండి. నూనె కానీ ఇది కానీ మేము ఇస్తాము. దీపాలతో తెచ్చుకోవచ్చు. అలాగే ప్రతి సాయంత్రం ఈరోజు సాయంత్రం అలాగే ప్రతిరోజు 11-12 గంటలకి స్వామికి అన్నదానం పెడతాం. అలాగే ఈ రోజున ప్రత్యేకంగా కొంచెం జనం ఎక్కువయ్యారు కానీ 12 గంటలు మొదలుపెట్టాము. ప్రతి స్వామి వేసుకున్న మాల వేసుకున్న ప్రతి స్వామి ఈ గుడికి వచ్చి ప్రసాదం స్వీకరించడానికి కోరుతున్నాం. బాబావారి ప్రసాదం. ఇదే కార్యక్రమం వచ్చే నెల జనవరి 12వ తారీఖు దాకా ఉంటుంది. ప్రతి భక్తుడు వచ్చి భోజనం చేయొచ్చు, భిక్ష చేయొచ్చు. మమ్మల్ని ఆశీర్వదించండి. ఎవరికి రూపాయి ఇవ్వవలసిన లేదండి. దీనికి నిమిత్తం ఎవరి దగ్గర రూపాయి తీసుకోవట్లేదు. భక్తులు గమనించగలని కోరుతున్నాం. ఓం శ్రీ సాయినాథ్. చోడవరం ఎలక్ట్రికల్ అసిస్టెంట్ ఇంజనీర్ ఓలేటి రామలింగేశ్వరరావును సస్పెండ్ చేస్తూ ఈపీడీసీఎల్ హెచ్ఆర్డీ ఉత్తర్వులు జారీ చేశారు. చోడవరం ఏడీఈ కార్యాలయంలో రామలింగేశ్వరరావు 3 ఏళ్లుగా పనిచేస్తున్నారు. గత 2 నెలలుగా తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నట్టు అదే కార్యాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని చెప్తున్నారు. ఏఈ వేధింపులను తన కుటుంబ సభ్యులకు చెప్పడంతో రామలింగేశ్వరరావుపై గొడవకు దిగి దేహశుద్ధి చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. శాఖాపరమైన దర్యాప్తులో భాగంగా రామలింగేశ్వరరావును సస్పెండ్ చేశారు. హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 26వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు. జనవరి 9న ఓబీసీ నేస్తం కొత్త పథకం ప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన సీఎం జగన్. జిల్లా ఎస్పీ కృష్ణారావు ఎదుట లొంగిపోయిన మహిళా మావోయిస్టులు. అనారోగ్యం, వర్గ పోరాటాలు భరించలేక లొంగిపోయామని వెల్లడి. అమలాపురంలో అట్టహాసంగా ప్రారంభమైన సీఎంఆర్ షాపింగ్ మాల్. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన సినీ తారలు నిధి అగ్రవాల్, రీతు వర్మల్. బీచ్ రోడ్ లో అబ్బురపరిచిన ఎన్డీఆర్ఎఫ్ మాక్ ఎక్సర్సైజ్. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సేవలందించేందుకు సిద్ధమన్న డిప్యూటీ కమాండెంట్ చౌబే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.